ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్ ఐఐటి జేఈఈ నీట్ అడ్మిషన్ ఓపెన్. ఇంగ్లాండ్ టెస్ట్ క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ పదవి నుండి బ్రెండన్ మెకల్లమ్ తప్పుకోవడంతో ఆ స్థానాన్ని భర్తీ చేసేందుకు ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు ఒక బలమైన కోచ్ ని నియమించాలని చూస్తోంది. ఈ రేసులో ముఖ్యంగా ముగ్గురు భారతీయుల పేర్లు కూడా వినిపిస్తున్నాయి. ఇంతకీ ఆ ముగ్గురు ఎవరు? ఇంగ్లాండ్ టెస్ట్ క్రికెట్ ను మళ్లీ గాడిలో పెట్టాలని బోర్డు భావిస్తోంది. మెక్కల్లమ్ మార్గదర్శకత్వంలో ఇంగ్లాండ్ ఆడిన గత 9 టెస్టుల్లో ఏకంగా 7 మ్యాచ్ల్లో ఘోర పరాజయం చవిచూసింది. ఇటీవల న్యూజిలాండ్తో జరిగిన సిరీస్ను కూడా కోల్పోయింది. ఇది 2012 తర్వాత ఇంగ్లాండ్ తన సొంత గడ్డపై ఎదుర్కొన్న మొదటి అతిపెద్ద టెస్ట్ సిరీస్ ఓటమి. అంతేకాదు, ఆస్ట్రేలియాతో జరిగిన ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్లలో కూడా ఇంగ్లాండ్ ఆశించిన విజయాలు సాధించలేకపోయింది. ఈ సంక్షోభానికి తోడు ఇంగ్లాండ్ కు మరో పెద్ద షాక్ తగిలింది. 2 వారాల క్రితం బెన్ స్టోక్స్ అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించారు. కెప్టెన్ అలాగే కోచ్ ఇద్దరు తప్పుకోవడంతో టెస్ట్ జట్టును సరికొత్తగా నిర్మించాలని ఈసీబీ భావించింది. ఈ నేపథ్యంలోనే కొత్త కోచ్ల వేటను మొదలుపెట్టింది. వారిలో మన దేశానికి చెందిన 3 పేర్లు వినిపించడం ఆసక్తిగా మారింది. తాజాగా వినిపిస్తున్న ముగ్గురులో ఒకరు రవి శాస్త్రి. అతడు కోచ్గా ఉన్న కాలంలోనే భారత టెస్ట్ జట్టు ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన జట్టుగా మారింది. మన దేశంలో జరిగిన టెస్ట్ సిరీస్లన్నీ గెలవడమే కాకుండా ఆస్ట్రేలియా గడ్డపైకి వెళ్లి అక్కడ వరుసగా 2 సార్లు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలను కైవసం చేసుకుని చరిత్ర సృష్టించింది. రవి శాస్త్రికి ఆటగాళ్లలో జోష్ నింపడం, జట్టును దూకుడుగా నడిపించడం బాగా తెలుసు. ప్రస్తుతం ఇంగ్లాండ్ టెస్ట్ జట్టు ఒక మార్పు దశలో ఉంది. ఎంతో మంది యువ ఆటగాళ్లు జట్టులోకి వస్తున్నారు. ఇలాంటి సమయంలో ఒక యువ జట్టును ఎలా హ్యాండిల్ చేయాలో బాగా తెలిసిన రవి శాస్త్రి లాంటి కోచ్ ఉంటే ఇంగ్లాండ్ టీం మళ్లీ పుంజుకుంటుందని అక్కడి విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ రేసులో వినిపిస్తున్న రెండవ పేరు రాహుల్ ద్రవిడ్. ద్రవిడ్ అంటేనే టెస్ట్ క్రికెట్ కు ఒక బ్రాండ్ అంబాసిడర్. ఆటగాడిగా టెస్ట్ క్రికెట్ లో 13,000కు పైగా పరుగులు చేసిన అపారమైన అనుభవం ఆయన సొంతం. కేవలం ఆటగాడిగానే కాకుండా కోచ్ గా కూడా ద్రవిడ్ తిరుగులేని రికార్డును సృష్టించారు. మన ఇండియా T20 వరల్డ్ కప్ గెలిచి ఐసీసీ ట్రోఫీల కరువును తీల్చుకుందంటే దానికి తెర వెనుక ఉండి వ్యూహాలు రచించింది రాహుల్ ద్రవిడే. ద్రవిడ్ శైలి ఎలా ఉంటుందంటే ఎంతటి ఒత్తిడి ఉన్నా సరే జట్టులో చాలా ప్రశాంతమైన వాతావరణాన్ని తీసుకొస్తారు. ప్రస్తుతం ఇంగ్లాండ్ టెస్ట్ జట్టు ఉన్న పరిస్థితుల్లో గందరగోళం లేకుండా జట్టును ఒక పద్ధతి ప్రకారం స్థిరంగా ముందుకు తీసుకెళ్లడానికి రాహుల్ ద్రవిడ్ పర్ఫెక్ట్ క్యాండిడేట్ అని అంటున్నారు. ద్రవిడ్ పేరును కూడా ప్రస్తుతం ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు పరిశీలనలో ఉన్నట్టుగా సమాచారం. ఇక అందరినీ ఆశ్చర్యపరుస్తూ ప్రస్తుతం ఈ రేసులో వినిపిస్తున్న ప్రధానమైన పేరు స్పిన్ మాంత్రికుడు రవిచంద్రన్ అశ్విన్. నివేదికల ప్రకారం ఈ రేసులో అందరికంటే అశ్విన్ పేరే బలంగా ముందుకొస్తోంది. ప్రస్తుతం అమెరికాలో జరుగుతున్న మేజర్ లీగ్ క్రికెట్ లో ఆడుతున్న అశ్విన్ తో ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు ప్రతినిధులు ఇప్పటికే కొన్ని కీలక సమావేశాలు జరిపినట్లుగా వార్తలు వస్తున్నాయి. అశ్విన్ కు క్రికెట్ ప్రపంచంలో క్రికెటింగ్ బ్రెయిన్ లేదా అత్యంత తెలివైన ఆటగాడు అని పేరుంది. మ్యాచ్లను విశ్లేషించడంలో, ప్రత్యర్థి జట్టు బలహీనతలను కనిపెట్టడంలో ఆయనే సాటి. రిటైర్మెంట్ తర్వాత కూడా యూట్యూబ్ లో మ్యాచ్లను విశ్లేషిస్తూ తన వ్యూహాత్మక చతురతను నిరూపించుకుంటూనే ఉన్నారు. అందుకే ఇంగ్లాండ్ బోర్డు ఆయన ఆధునిక తెలివితేటలపై గట్టిగా కన్నేసింది. అయితే ఇంగ్లాండ్ హెడ్ కోచ్ పదవి కోసం కేవలం భారతీయులు మాత్రమే కాదు, రేసులో జింబాబ్వే మాజీ ఆటగాడు ఆండీ ఫ్లవర్, ఆస్ట్రేలియా మాజీ కోచ్ జస్టిన్ లాంగర్, రిచర్డ్ డాసన్, అలాగే ఆండ్రూ ఫ్లింటాప్లు కూడా ఉన్నారు. ప్రస్తుతానికి ఈసీబీ ఎవరిని అధికారికంగా కోచ్గా ప్రకటించలేదు. కేవలం సంప్రదింపులు మాత్రమే జరుపుతోంది. ముఖ్యంగా వచ్చే ఏడాది జరగబోయే స్వదేశీ యాషెస్ సిరీస్ అలాగే 2027 యాషెస్ సిరీస్లను దృష్టిలో ఉంచుకొని సరికొత్త వ్యూహాలతో ముందుకెళ్లాలని బోర్డు భావిస్తోంది. అందుకే టెస్ట్ ఫార్మాట్ కు పూర్తి కొత్త కోచ్ను తీసుకురావాలని నిర్ణయించింది. మరి మీ అభిప్రాయం ప్రకారం ఈ ముగ్గురులో ఎవరు ఇంగ్లాండ్ టెస్ట్ కోచ్గా వెళ్తే బాగుంటుందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.